హైలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎవరికైతే ర్యాంక్ అనేది చూపించట్లేదో, లైక్ అంటే 10+2 నాట్ అవైలబుల్ అని వస్తుందో, సో మీరైతే ఇలా చెయ్యండి. అంటే మనమైతే కొద్దిగా మెయిల్ చేయాల్సి ఉంటుంది అనమాట అఫీషియల్ వాళ్ళకి. సో ఎలా మెయిల్ అనేది చేయాలి, సో మీరైతే మెయిల్ అనేది చేస్తే మీకైతే కంపల్సరీగా ర్యాంక్ అనేది వస్తుంది అనమాట. సో నేనైతే చాలామందికి ఇలా చేయడం అయితే జరిగిందనమాట. సో మీకు ఇది రాకపోతే మీరైతే అర్జెంట్గా మీరైతే వాట్సాప్లో మెసేజ్ అనేది చేయండి, మీకైతే ర్యాంక్ వచ్చేలాగైతే మేము చూసుకుంటాం అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క మ్యాటర్ అంతా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాని అయితే చూడండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఇదైతే సెండ్ చేస్తాను అనమాట. ఇక్కడ సబ్జెక్ట్ అండ్ 2 అంటే మనమైతే దీనికైతే మనము సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ నేమ్, హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరైతే ఇదంతా నేను మీకు అయితే చూపిస్తాను, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకుని మీకైతే మెయిల్ అనేది ఉంటుంది కదా, సో మెయిల్ని అయితే మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మెయిల్లోకి వెళ్ళేసి మీకు ఇక్కడ కాంప్రెస్ అనేసి ఉంటుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేశాక ఇక్కడైతే మీరు కాంప్రెస్ ఇమెయిల్ అని ఉంది కదా, ఇక్కడైతే మీరైతే ఏదైతే కాపీ చేసామో దాన్ని అయితే ఇక్కడ పేస్ట్ అనేది చేయండి. ఇక్కడ పేస్ట్ చేశాక మనం అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 2 అని ఉంది కదా, సో ఇక్కడ 2 దగ్గర ఏదైతే మీరైతే ఇది కాపీ చేసుకొని, సో మీరైతే ఇక్కడ 2 దగ్గర ఏదైతే పేస్ట్ అనేది చేయండి. సో ఇంకా సబ్జెక్ట్ దగ్గర మీకు ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క సబ్జెక్ట్ అనేది కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకుని దీన్ని అయితే డిలీట్ అనేది చేయండి. అండ్ ఇది కూడా మీరైతే డిలీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఇక్కడ దాకా డిలీట్ చేసి సబ్జెక్ట్ దగ్గర సబ్జెక్ట్ అనేది పెట్టేయండి. అండ్ ఇక్కడ ఏదైతే ఇది ఉందో, సో మీరైతే దీన్ని అయితే కొద్దిగా ఇదంతా డిలీట్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇలా డిలీట్ అనేది చేసుకొని మీరైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరైతే కొద్దిగా అయితే ఇదైతే మెయిల్ అనమాట. సో మనకైతే 10+2 నాట్ అవైలబుల్ అని వచ్చింది. అండ్ మీరు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మీకు అంటే డిఫరెంట్ ఫార్మాట్స్ అయితే ఉంటాయన్న, మీరైతే సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ అని, లేదంటే మీరు వేరే స్టేట్ అయితే వేరే స్టేట్ అని ఇలాగైతే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ దగ్గర మీ యొక్క ఫుల్ నేమ్ అండ్ హాల్ టికెట్ నెంబర్ దగ్గర మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్టర్ నెంబర్ అండ్ రోల్ నెంబర్ అండ్ మదర్ నేమ్, ఫాదర్ నేమ్, స్కూల్ నేమ్ అండ్ బోర్డ్, అంటే ఇక్కడ బోర్డు దగ్గర మీరు అంటే ఐసిఐసినా సిబిఎస్ఈనా అదైతే మీరైతే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిజల్ట్స్ దగ్గర పాస్ కదా, సో మీరైతే పాస్ అనేది నొక్కండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మీరు సిబిఎస్ అయితేనే ఇదైతే ఫాలో అనేది అవ్వండి. వేరే స్టేట్ అయితే అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి కూడా రాలేదు కదా, సో మీరైతే డిక్లరేషన్ ఎవరైనా ఇవ్వకున్నట్లయితే ఇదైతే కొద్దిగా చేంజ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇంకా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరైతే మార్క్స్ అన్ని ఇక్కడైతే ఉంటాయి. సో మార్క్స్ కూడా కొద్దిగా చూసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరైతే ఇవి ఏవైతే సెండ్ చేసానో ఇవన్నీ నా యొక్క పాస్ మార్క్స్ అనేసి మనమైతే కొద్దిగా ఇక్కడ క్లియర్గా రాసాం అనమాట. సో ఇక్కడ అంతా క్లియర్గా రాసేసి ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీరైతే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, ఇక్కడైతే ఈమెయిల్ అనేది నొక్కండి. అండ్ సిన్సియర్లీ అనే దగ్గర ఇక్కడైతే మీ యొక్క నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. సో సిన్సియర్లీ జీవన్ అనేసి ఇక్కడైతే రాస్తున్నాను. సో ఇలాగైతే మీరైతే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇలాగైతే మీరైతే రాయండి. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదైతే ఇక్కడ దాకా అయింది కదా, సో ఇక్కడ ఏదైతే 3 డాట్స్ ఉందో సో దీన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ అటాచ్ ఫైల్ ఉంది కదా, సో ఇక్కడ అటాచ్ ఫైల్ అనేసి నొక్కేసి మీ యొక్క ఇక్కడ నార్మల్గా అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయ్యాక మీరైతే ప్రతి ఒక్కటి మీరు ఇక్కడైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఏపీ ఎంసెట్ అండ్ ప్రతి ఒక్కటి. సో మీరైతే పీడిఎఫ్లో పెడితే బాగుంటుంది అనమాట. పీడిఎఫ్ అంటే ఇమేజెస్ ఉన్న ఇమేజెస్, లేదంటే మీరు అన్ని ప్రతి ఒక్కటి మీరైతే ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ అండ్ మీ యొక్క రిజిస్టర్ ఏదైతే ఉంటుందో సో ఆ యొక్క రిజిస్టర్ పీడిఎఫ్, అండ్ ఇంకోటి మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ మేము కూడా కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 10+2 నాట్ అవైలబుల్ అని ఉంది కదా, దాన్ని కూడా మీరైతే ఇక్కడ అటాచ్ చేసి మీరైతే ఇక్కడ సెండ్ అనేసి నొక్కారంటే మీ యొక్క అయితే మెయిల్ అనేది వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అనమాట. నేను మీకు చూపించడానికి కాబట్టి ఇదైతే సెండ్ చేయట్లేదు. సో మీకు నార్మల్గా యాక్చువల్లీ మేమైతే సెండ్ చేసామన్నమాట. వాళ్ళైతే మనకైతే రిప్లై అనేది ఇచ్చారు. సో ఎలా రిప్లై ఇచ్చారు దానికి సంబంధించి చూసుకున్నట్లయితే సో దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. అంటే మనకు వాళ్ళు ఏమని రిప్లై ఇచ్చారు ఏంటి అనే దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో దానికి సంబంధించి సబ్స్క్రైబ్ అనేది చేసుకుని ఒక లైక్ అనేది చేయండి. మీకు అయితే కంపల్సరీగా ర్యాంక్ వచ్చేలా మేము చూసుకుంటాం కాబట్టి ఫస్ట్గా ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్న, మీకైతే క్లియర్గా మేమైతే మాట్లాడతాం అనమాట. వీడియో అయితే థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్.